హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచ్చిన మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు, స్తోత్రములు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినమున బైబిల్ స్టడీగా కూడి వచ్చేదానికి దేవుడిచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలను ధ్యానించుకోవాలని నేను మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. ప్రైజ్ గాడ్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ధ్యానాలు మనం మొదలు పెట్టుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం కలుగునగా కని పలికిన మా యేసయ్య నీకు వందనములు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినాన మేము కూడి వచ్చిండగా నా తండ్రి, నీ వాక్యంలో నీ సత్యాలను ధ్యానించుకుంటూ ఆత్మీయ జీవితంలో కట్టబడే కృపను మీరు దయచేయమని కోరుతూ ఉంటున్నాను. మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరుచుకొని లార్డ్ విషయాలు బయలుపరిచిన ప్రభా, మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అధికారముతోనూ అభిషేకముతోనూ బయటపడే కృపను మీరు దయచేయండి మా తండ్రి. దున్నబడి సిద్ధపరచబడినటువంటి హృదయములో నాటబడి నూరంతలుగా ఫలించే విత్తనముగా నీ యొక్క వాక్యమును మార్చి మా ప్రభా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాను. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. యేసు నామములో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ స్ట్రీమింగ్లో ఎలాంటి తొందర లేకుండా ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమై జరిగించుకొని మీరు మహిమ పొందుదురని లార్డ్ యొక్క సమయంలో నా ప్రభా కృప చూపించండి నాయన. నీ మహిమార్థమై దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలో మీరు మహిమ పొందుదురని మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోజు తోమా పలికినటువంటి మాటల గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. తోమా విషయంలో వస్తేగిన మనకు చాలా ఎక్కువగా కనిపించదు, కానీ కనిపించిన మాటలన్నీ కూడా చాలా చరిత్రాత్మకంగా ఉంటాయి. ఆత్మీయ పాఠాలు నేర్చుకునేదానికి చాలా మంచిగా ఉంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అవేంటో ఈరోజు మనము ఒక కోణంలో ఆయన జీవితాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. దేవుడు ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. శిలువ మరణం తర్వాత 3వ దినాన యేసు ప్రభుల వారు పునరుత్థానుడై ప్రైజ్ గాడ్ ఆయన సమాధి నుంచి లేచి ఉంటున్నాడు. ఉదయం పూట కొంతమంది ఆయన శిష్యులకు, కొంతమంది స్త్రీలకి ఆయన దర్శనమిచ్చినట్లుగా ఉంటున్నాం. ఆమేన్. అంత మాత్రమే కాదు, కానీ అదే సాయంకాలము అంటే ఆదివారం రాత్రి తెల్లవారుజామున ఆయన పునరుత్థానుడై ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. శిష్యులు అటు ఇటు పరిగెత్తి ఖాళీ సమాధిని చూసి హడావిడిగా భయంతోనూ ఒక ప్రక్కన ఆందోళనతోనూ ఇంకొక ప్రక్కన వాళ్ళకు ఎంతో అసమాధానం, వాళ్ళు తొందరపాటుతో ఇటు అటు తిరుగుతూ ఏమవుతుందో పరిస్థితి, ఏం జరగబోతుంటుందో ఇక్కడ అని ఒక భయము, ఒక ఆందోళనలో వాళ్ళు ఉంటున్న సమయంలో అదే సాయంకాలమున వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా ఆ ఒక మేడ గదిలో కూర్చొని ఉంటున్నారు. తలుపులు కిటికీలు వేసి ఉంటున్నాయి. ఎందుకంటే ఏ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. హడావుడి జరుగుతుంది. ఆయన లేచాడంట, సమాధి తెరవబడిందంట అని అధికారుల యొక్క మనసులో కూడా గుండెలు పరిగెత్తుతూ ఉంటున్నాయి. రోమా అధికారులలో కూడా గుర్రాలు. ఎవరైతే శతాధిపతి యేసు ప్రభువును సమాధి వేసేదానికి ఆయన ఆ యొక్క బాధ్యతను తీసుకున్నాడో ఆయన గుండెలలో గుర్రాలు పరిగెత్తున్నాయి. యాజకులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గుండెలలో గుర్రాలు పరిగెత్తున్నాయి. పట్టణం అంతా కూడా కలవరంలోకి వచ్చేసింది. అదే కలవరము శిష్యులలో కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏమవుతుందో ఏమో అని దేవుడా మేడగదిలో కూర్చొని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో
యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమవుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అనంటికినా ఉదయం పూట అందరి శిష్యులు సమాధి దగ్గరికి పోలేదు. కొంతమంది స్త్రీలు వెళ్ళారు, అట్లాగే పేతురు యోహాను మాత్రమే వెళ్ళినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత ఇద్దరు శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము. తక్కిన వాళ్ళు ఏమైందో మనకు తెలియదు. సాయంత్రం మాత్రం అందరూ కూడా మేడగదిలో, కానీ తోమ అప్పుడు లేడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు సాయంకాలం పూట వారిని దర్శించి, వారిని ఆదరించి, వారిని బలపరిచి, ప్రైజ్ గాడ్, మీరు భయపడవద్దు, నేను లేచి ఉన్నాను అని వారిని ఆదరించి, వారి యొక్క భయమును పారద్రోలి దేవుడు వారిని ఆదరించి ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దురదృష్టవశాత్తు మనం ఏం చూస్తున్నామంటే తోమ అప్పుడు వాళ్ళతో లేడు. సరే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ యేసు ప్రభువును చూసిన వారు, అంటే ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత మహిమ శరీరంతో వాళ్ళ దగ్గరికి వచ్చి కిటికీలు తలుపులు అన్నీ మూసి ఉండగానే యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై మీరు భయపడవద్దు అని అభయమిచ్చి ఆయన వెళ్ళిపోయి ఉంటున్నాడు. సరే, జరిగిందేంటి? ఈ యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి ఈ శిష్యులు తర్వాత ఎక్కడో బయట, వీధులలో బహుశా అనుకుంటాను, ఆయన తోమాతో కలుసుకున్నప్పుడు వీళ్ళు ఎంతో ఉత్సాహంతో, ఉద్రేకంతో, మేము యేసయ్య చూశాము, యేసయ్య మాకు దర్శనం ఇచ్చాడు అని చెప్పేసి వారు చెప్తూ ఉంటున్నారు. చెప్తున్నప్పుడు తోమ హల్లెలూయా అవునా అని ఆశ్చర్యం కలిగించే మాటలు మాట్లాడకుండా, నేను కూడా చూడాలి అన్నటువంటి ఆశ కలగకుండా ప్లీజ్ గాడ్ ఒక సందేహాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. యేసు తిరిగి లేచాడు అన్నటువంటి అపనమ్మకము ఆయనకు ఇంకా ఆయన జీవితంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు పునరుత్థానం విని అపనమ్మకాన్ని వ్యక్తపరిచాడు. యేసు తిరిగి బతికాడన్న విషయాన్ని తోమ సందేహిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకని ఏమంటున్నాడు? నేను ఆయన చేతుల యొక్క గాయాలలో చేయి పెట్టి, ఆయన ప్రక్కలో నా వేలు పెట్టి పరిశీలించి నేను స్పర్శించి చూస్తేనే నేను నమ్ముతాను, కానీ లేకపోతే మీ మాటలు నేను నమ్మను. ఎంతో గొప్పగా తన సందేహాన్ని ఆయన నమ్మను అని ఒక్కానించి బల్లగుద్ది చెప్తున్నట్లుగా ఆయన సందేహాన్ని ఖండితంగా ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేని బిడ్డరా, ఇక్కడికైనా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు తక్కిన శిష్యులందరూ కూడా మేము యేసయ్యను చూశాము అని వాళ్ళు నమ్ముతూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. చెప్తూ ఉంటున్నా కానీ ఈయన లేదు నేనైతే నమ్మను, మీరు చెప్పిన మాటలు నమ్మను, కానీ సాక్షాత్తు నా కళ్ళారా చూడాలి, నా చేతులారా నేను తాకి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈ తోమ విషయంలో కింద ఆలోచన చేస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభుతో యెరూషలేముకి వెళ్ళి చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రగల్భాలు పలికినటువంటి ఈ యొక్క తోమ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన నమ్మను అని చెప్పేసి బల్లగుద్ది ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈ విధంగా అపనమ్మకాన్ని, అప్పుడు మరణించేదానికి కూడా సిద్ధపడ్డటువంటి ఆ తోమ ఈ కొద్ది రోజుల్లోనే, హల్లెలూయా, ఎక్కడ జరిగింది? అది 11వ అధ్యాయంలో జరిగింది. ఇప్పుడు 20వ అధ్యాయంలో వచ్చేసరికి ఆయన ప్లేట్ మార్చేస్తుంటున్నాడు, ఆయన తీరు మారిపోయి ఉంటున్నది. విశ్వాసంలో నుంచి గట్టి విశ్వాసం, చనిపోయేదానికైనా తెగించినటువంటి ఆ విశ్వాసము ఇప్పుడు ఆయన నమ్మను అని చెప్పేసి ఒక గొప్ప సందేహాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? ఎందుకు తన విశ్వాసాన్ని కోల్పోయి అపనమ్మకాన్ని పెంచుకున్నాడు? తన నమ్మకాన్ని కోల్పోయి దేవుని బిడ్డలారా అపనమ్మకాన్ని ఇక్కడ ఆయన పెంచుకున్నాడు. ఎందుకు ఈ విధంగా మారాడు? చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క తోమ, ప్రైజ్ గాడ్, ఈరోజు ఏమైంది ఆయన జీవితంలో? ప్రైజ్ గాడ్, మనము వీటిని గురించి కొన్ని విషయాలు ఈరోజు ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా చాలాసార్లు హల్లెలూయా విశ్వాసులమైన మనము అనవసరమైన విషయాలను నమ్ముతాం, కానీ
అసలైన విషయాలు సందేహిస్తూ ఉంటాము, ప్రశ్నిస్తూ ఉంటాము. ఆమేన్. ప్రైజ్ గాడ్. కనుక అలా మనం ఉండకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి దేవుడు కోరుతుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం గిన దేవుని యొక్క వాక్యములు గిన ధ్యానించుకున్నట్లయితే గిన ఆమేన్, ఈ అపనమ్మకానికి చాలా పర్యాయ పదాలు ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. వాటిని మనము తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. సరే, ఇక్కడ ఈయన అపనమ్మకాన్ని ఆమేన్ వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఇది చాలా దురదృష్టము. ఎందుకంటే కినా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు. తన కార్యాలన్నీ చూశాడు. యేసు ప్రభు బోధలు విన్నాడు. యేసు ప్రభుతో తిన్నాడు, తిరిగాడు, లేచాడు. అయినా కానీ ఇప్పుడు నమ్మవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యథార్థమైనటువంటి విశ్వాసంతో నమ్మాల్సింది ఆ వ్యక్తి ఈరోజు అపనమ్మకాన్ని, సందేహాన్ని ఆమేన్ వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలాగే మనం పొరపడుతూ ఉంటాము. ఆమేన్. ఈరోజు మనము గొప్ప పాఠాన్ని మనము నేర్చుకుందాము. సరే, ఈ అపనమ్మకం అనేది, లేకపోతే అవిశ్వాసం అనేది, లేకపోతే సందేహం అనేది ఎలా అది మన జీవితంలో కార్యసిద్ధి కలుగ చేస్తూ ఉంటుంది అని కొన్ని పాఠాలు ఈరోజు నేర్చుకునే దానికి మనం చూద్దాము. ప్లీజ్ గాడ్. ఆమేన్. మొదటిది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా సంశయిస్తాము. ఆమేన్. ఉద్దేశపూర్వకంగా మనము అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాము. మన మనసులో ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. దాని ప్రకారంగా అది జరగకపోతే ఆమేన్ మనము వారితో ఒప్పుకోము, వారితో మనము ఇష్టపడము, అది నమ్మేదానికి మనం ఇష్టపడము. నా ఉద్దేశమే కరెక్టు, నేను అనుకునేదే సరి, ఆమేన్, నేను చెప్పేదే రైటు అన్నట్టుగా వాదించడానికి ప్రయత్నం చేస్తూ మనము తోమలాగా అవిశ్వాసములకి నెట్టబడుతూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇక్కడ మనకైనా చూసుకున్నట్లయితే కన్నా యేసు ప్రభుల వారితో 3.5 సంవత్సరములు ఉన్నటువంటి యొక్క తోమ ఆమేన్ ఈరోజు ఒక ఉద్దేశపూర్వకంగానే ఆమేన్ సంశయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. ప్రైజ్ గాడ్. కొంతమంది ఈ విధంగా ఉంటారని చెప్పేసి కూడా మనము సాధారణంగా మనము చూడవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఒప్పుకునేదానికి సందేహంలో తప్పులు ఉంటాయి. ఆమేన్. అలాంటి వారు ఒప్పుకోరు. ఆమేన్. అంగీకారానికి వాళ్ళు ఇష్టపడరు. పైగా తమ సందేహమే నిజమని చెప్పేసి ఒక్కడి ఆమేన్ బల్ల గుద్ది చెప్తూ ఉంటున్నారు. సమర్థించుకునే దానికి వాళ్ళు ప్రయత్నం పెడతారు. అని వాళ్ళు చెప్పేదే కరెక్టు, అదే సత్యము అని దానిని ఎస్టాబ్లిష్ చేసేదానికి, దానిని సమర్థించుకునే దానికి వాళ్ళు ఎంత దూరమైనా కానీ వెళ్తారు. ఏమైనా చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ నిజాన్ని మాత్రం ఒప్పుకునే ధైర్యము ఆమేన్ అది వారికి ఉండదు. దేవుని బిడ్డలారా, మనకైనా చూసుకున్నట్లయితే ఈ సందేహానికి కొన్ని మారు పేర్లు మనకు కనబడుతూ ఉంటున్నాయి. అవి మన దైనందిన జీవితంలో మనము చూడవచ్చు. ఆమేన్. ఒకటేంటి? అనుమానము. రెండవది సంశయము. మూడవది శంక. ఆమేన్. సందేహపడటము. ప్రైజ్ గాడ్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది, ఈ సందేహాలని ఎప్పుడైతే మన జీవితంలో మొదలవుతూ ఉంటున్నాయో, హృదయంలో మొదలవుతూ ఉంటున్నాయో, అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క గుణాన్ని, ఆయన గుణశీలతను మనము అనుమానిస్తున్నాము. రెండవది, ఆయన వాగ్దానాలను మనము నమ్మటం లేదు అని చెప్పకనే మనం చెప్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇది దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సన్నిధిలో ఇది చాలా ఘోరమైనటువంటి పొరపాటు అయి ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నమ్మకానికి అపనమ్మకానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ మైండ్లో ఒక పోరాటం అనేది జరుగుతుంది. మనసాక్షి అంటది నువ్వు నమ్ము, ఈ మైండ్ అంటది నమ్మొద్దు అని. ఈ రెంటి మధ్యలో ఒక గొప్ప పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. నమ్మాలా లేదా, నిజమా కాదా? నీ మనసాక్ష్యం చెప్తుంటుంది ఎస్, అవును అని చెప్పేసి. కానీ నీ మైండ్ అంటుంది కాదు కాదు కాదు, నీకు ఇంకిత జ్ఞానం ఉంది కదా,
భావోద్రేకం ఉంది కదా, నీ నీ జ్ఞానం ఎక్కడికి పోయింది, నీ చదువు ఎక్కడికి పోయింది, నీ సంస్కారం ఎక్కడ పోయింది, నువ్వు ఇంతగా ఇట్లాంటి నమ్ముతావా నువ్వు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధంగా జరిగిందా అని చెప్పేసి ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, తన దేవుని యొక్క వాక్కులను గురించి వ్యవహారము నిలకడగా అనేది ఉండదు. చంచల బుద్ధి వారి యొక్క జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా చాలాసార్లు స్పెషల్గా స్వస్థతల కొరకు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ప్రవచనము వచ్చినప్పుడు నువ్వు అనుకోవు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి, కానీ ప్రభువు నీ మీద కనికరించి నువ్వు ఎప్పుడో చేసిన ప్రార్థన ఆలకించి ఒకవేళ నేను ముట్టి స్వస్థపరిచాడనుకో, అప్పటికి నమ్మినట్టుగానే నటిస్తాం. కానీ వెళ్తూ ఉంటున్నప్పుడు కొంచెం సేపు తర్వాత నిజంగా జరిగిందా, దేవుడే మాట్లాడా, దేవుడే స్పర్శించాడా, ఇది జరుగుతుంటారా అన్నటువంటి ఈ యొక్క పోరాటం అనేది నీ యొక్క మైండ్లో ఈ పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది రెండు తలంపుల మధ్యలో ఉన్నటువంటి పోరాటం అయి ఉంటున్నది, రెండు మనసుల మధ్యలో ఉన్నటువంటి ఒక పోరాటం అయి ఉంటున్నది. ఇది ప్రతి ఒక్కరు కూడా దానిని అది కలుగుతూ ఉంటుంది. కానీ విశ్వాసం ఎంత గట్టిగా ఉంటే అంత అపనమ్మకం అనేది కిందికి బలహీనమైపోతూ ఉంటుంది. విశ్వాసం అనేది అది పుంజుకుంటూ ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండవది చూస్తే గిన ఈ విధంగా సందేహించేవారు, లేకపోతే అపనమ్మకాన్ని వ్యక్తపరిచేవారు, శంకించేవారు చాలా నష్టపోతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రతి ఒక్కరు కూడా దీనిని ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ప్రభు యొక్క పునరుత్థానాన్ని శంకించినటువంటి ఈ యొక్క తోమ, నేను ఇంతకుముందు కూడా ఒక క్లాసు ఈయన గురించి చెప్పి ఉంటున్నాను. ఎంతో నష్టపోయాడు. తక్కిన 10 మంది శిష్యులు దేవుని బిడ్డలారా, పునరుత్థానమైనటువంటి మహిమ స్వరూపంలో వచ్చినటువంటి మహిమదేము దాల్చినటువంటి ఆ యొక్క యేసయ్యను మొట్టమొదటిసారిగా వాళ్ళు చూడగలిగారు. ఆ స్త్రీను, ప్రైజ్ గాడ్, ఆ దృష్టి, ఆ స్పష్టత, ప్రైజ్ గాడ్, ఆ సన్నివేశాన్ని తోమ కోల్పోయి ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకేం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, అపనమ్మకం అనేది చాలా నష్టాన్ని మన జీవితంలో తీసుకుని వస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. జకర్యా దేవుని యొక్క యాజకుడై ఉంటున్నాడు, యాజక ధర్మం చేస్తూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రము యొక్క విధుల చొప్పున వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంతో చక్కగా, ఎంతో నమ్మకంగా, ఎంతో యథార్థంగా నడుచుకుని వచ్చి ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా వయసుకు మించిన వృద్ధులై ఉంటున్నారు. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క తల్లిదండ్రులు. బాప్తిస్మం యోహాను పుట్టబోతున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క దూత, గాబ్రియల్ దూత పరిచర్య ధర్మం చేస్తున్నటువంటి ఆ యొక్క జకర్యాకు దేవుని యొక్క మందిరంలో, ఆలయంలో ఆయన కనపడ్డాడు. బలి అర్పిస్తున్నాడు, ధూపం వేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి ఆయనతో, ఇదిగో నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరించబోతుంటుంది, ఆమెకు కుమారుడు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు, ఆయనకు యోహానుని మీరు పేరు పెట్టండి అని అన్నీ చెప్తూ ఉంటుంటే జకర్యా అనుమానపడ్డాడంట. హల్లెలూయా, అనుమానపడ్డాడంట. చూద్దామా, లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, మరియు సందేశించి, ప్రైజ్ గాడ్, ఆయన మూగవాడైపోయాడు. నువ్వు నా మాటలు నమ్మలేదు, ఇదిగో ఈ కార్యం జరిగేంత వరకు, నేను చెప్పిన మాటలు నెరవేరేంత వరకు ఇవి నువ్వు మాట్లాడలేవు, నువ్వు మూగవాడమైపోతావు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. మాట్లాడే వ్యక్తిగా లోపలికి వెళ్ళేసి, మందిరంలోకి వెళ్ళేసి ధూపం వేసిన తర్వాత ప్రైజ్ గాడ్ మూగ వ్యక్తిలాగా బయటికి వస్తూ ఉంటున్నాడు. సంజ్ఞలు చేసి వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందరికీ అనిపించవచ్చునేమో, దేవుని యొక్క దర్శనం కలిగింది నాకు, అది ఇది అని చెప్పేసి చెప్పుకోవచ్చునేమో, ఎంత గొప్ప భాగ్యమేనకి అని చెప్పేసి. కానీ ఉన్న నోరును పోగొట్టుకుని మూగువాడుగా బయటికి వచ్చాడు. అందుకని దూత ఏముంటుందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, హల్లెలూయా, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ఎంతకాలం అంటారు? ఐ మీన్ దాదాపు 9-10 నెలలు. అంటే ఎప్పుడైతే దేవుని దూత వచ్చేసి ఆయనతో దర్శనమిచ్చి ఈ మాటలు మాట్లాడాడో ఆయన మగవాడైపోయాడు. యోహాను పుట్టిన తర్వాత 8వ రోజున పేరు పెట్టే సందర్భం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన మాట్లాడలేక పలక తీసుకురండి, నేను పేరు రాసి పెడతాను, నాకేదైతే పేరు బయలుపడిందో ఆ పేరు నేను చెప్తాను మీకు రండి అని చెప్పేసి పలక మీద ఎప్పుడైతే యోహాను అని వ్రాసారో ఆయన నోరు తెరవబడింది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇంకొకటి మనము పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే గిన ఇజ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. అది ఎలీషా ఉన్నటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి కాలమై ఉంటున్నది. ప్రైజ్ గాడ్. దీని బిడ్డలారా, పిల్లలను అమ్ముకొని వండుకొని తినే పరిస్థితి ఏర్పడింది. ఒక గాడిద యొక్క తల ఇన్ని రూపాయలకు అమ్మబడుతూ ఉంటుంది అని చెప్పేసి పిట్ట యొక్క పెంట తినే సమయము వారికి వచ్చి ఉంటున్నది. హల్లెలూయా. అంతా కరువు ఇజ్రాయేల్లో వచ్చేస్తుంది. దేవుని యొక్క శాపం వలన వాళ్ళు కరువును అనుభవిస్తుంటున్నారు. ఎలీషా అంటున్నాడు ఈ కరువు వచ్చేదానికి ఒక కారణం ఉంటుంది అని చెప్తూ ఉంటున్నాడు. సరే, ఆయన శతాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు, రాజు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారితో ఏమని అడిగినా, రేపు ఈ వేళకి ఎలీషా ఆశీర్వాదాన్ని విడుదల చేస్తూ ఉంటున్నాడు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడు కాబట్టి కరువు కాటకాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎలీషా వచ్చేసి నోరు తెరిచి, ఇదిగో రేపు ఈ వేళకి ₹1 ఒక మానిక గోధుమలు అమ్మబడుతూ ఉంటున్నాయి. మానిక అంటే 4 కేజీలు. ఒక మానిక అంటే 4 కేజీలు. ₹1 అమ్మబడుతూ ఉంటున్నాయి అని ఆయన ప్రవచించి రేపు ఈ వేళకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే ఆ పక్క ఉన్నటువంటి అధికారి ఏమంటాడో తెలిసినా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఆకాశ తూములు విప్పినా కానీ అలాంటిది జరగదు, కళ్ళలో కూడా ఊహించొద్దు అలాంటిది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి శంకించాడు, ఏలియాను ఎదిరించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఎలీషా, ఇదిగో నువ్వు అధికారి అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేమో, కానీ ఈ సంగతి రేపు జరగటం నువ్వు చూస్తావు కానీ వాటిని అనుభవించవు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుని సేవకుడైనటువంటి ఎలీషా చెప్పిన మాటలు ఆ అధికారి నమ్మలేదు కాబట్టి ఆ గోధుమలో ఒక గింజ కూడా తినలేకపోయాడు. హల్లెలూయా. ఆ గుమ్మం దగ్గరే ప్రజలందరూ కూడా ఒత్తిడికి అక్కడికి ఆయన చనిపోయాడు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క మాటలను పొరపాటున కూడా మనం శంకించకూడదు. పొరపాటున కూడా సందేహాన్ని మనము వ్యక్తపరచకూడదు. నష్టము మనకే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. జకరియా నష్టపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అధికారి కూడా నష్టపోతూ ఉంటున్నాడు. నష్టం మనకే జరుగుతుంది. అదేవిధంగా తోమ ఎంత నష్టపోయాడు అంటే మొట్టమొదటి పునరుత్థానమైనటువంటి యేసయ్య యొక్క ఆయన దర్శనాన్ని ఆయన చూసుకోలేకపోయాడు. ఇతరులకు శిష్యులకు ఉన్నటువంటి ఆ అనుభవాన్ని తోమ కోల్పోయి ఉంటున్నాడు. ఎంత కుమిలి ఉంటాడో, ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో తర్వాత. ప్లీజ్ గాడ్. తర్వాత ఎంత పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం అండి? తర్వాత ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనము? ఎన్ని నీళ్లు కార్చినా ఎన్ని ప్రయోజనము? నమ్మవలసిన సమయంలో నమ్మాలి. అంగీకరించిన సమయంలో అంగీకరించాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాలు అనేవి వస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తర్వాత చూస్తే ఈ సంశయించేవారు లేకపోతే నమ్మకము అపనమ్మకాన్ని వ్యక్తపరిచేవారు 2 వైపులకు లాగబడుతూ ఉంటున్నారు. ఏది సత్యము, ఏది నిజము, అవునా కాదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే నేను ఎందుకు శిష్యులతో ఉండలేకపోయాను అని ఒక ప్రక్కన ఆయనకు మనసు లాగుతూ ఉంటుంది. ఇంకొక పక్కన ప్రైజ్ గాడ్, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటున్నాడు. 2 వైపులకు లాగబడుతూ ఉంటున్నారు. ఇది ఎంతో ఘనహీనమైనటువంటి స్థితి అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. వీళ్ళని ద్విమనస్కులు అని అంటారు. ఒక మాట మీద నిలబడలేరు, ఒక నిర్ణయానికి రాలేరు, ఒక కొలిక్కి రాలేరు. హల్లెలూయా. మనసులో ఆ పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది.
ప్రైజ్ గాడ్. ఇలాంటి వారితో డీల్ చేయటము చాలా కష్టమవుతుంటుంది. ఇలాంటి వారు తమ జీవితంలో ఎంతో నష్టపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఏ విషయంలో కూడా స్థిరంగా ఉండరు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. చంచల బుద్ధితో గిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవి ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండవు అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకనే యాకోబు భక్తుడు ఏమంటాడో తెలుసునండి. యాకోబు 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే కనుక అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అస్థిరంగా ఉంటాడంట. ఇలాంటి వారిని ఎవరికి పోల్చాడు తర్వాత మనం చూద్దాము. సముద్ర తరంగాలకు ఆయన పోలుస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ద్విమనస్కుని ఎంత నష్టం కలుగు చేసింది అని అంటే ప్రైజ్ గాడ్, ఆలోచనలు, లక్ష్యాలు, ఉద్దేశాలు, సిద్ధాంతాలు వారికి ఏవి కూడా ఉండవు. దేవునికి ఉన్నటువంటి సంకల్పం పట్ల వారికి ఇంకిత భావం అనేది ఉండదు. ఒక చపల చిత్తుడు అనేటువంటి ఒక భావాన్ని హృదయంలో వాళ్ళు కలిగి ఉంటూ ఇవన్నీ కూడా సందేహానికి కారణము అవుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. కనుక మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విశ్వాసము అనే విశ్వాస హృదయంలో మనం అనుమానం చేరితెగిన హల్లెలూయా మనం ఏదీ సాధించలేము జీవితంలో. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. విశ్వాసులమైన మన జీవితంలో పొరపాటునగిన అవిశ్వాసం చోటు చేసుకున్నదా? మానవులం కాబట్టి కొన్నిసార్లు శంకిస్తాము, అనుమానిస్తాము. కానీ దాన్ని ఎక్కువసేపు హృదయంలో నివాసం చేయనీయకూడదు, గూడు కట్టుకునివ్వకూడదు. వెంటనే దానిని తొలగించుకోగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదం అని చెప్పేసి మనం చూస్తున్నాం. లేకపోతే నష్టము ఎంతో నష్టపోతూ ఉంటున్నాం. నష్టం జరిగేది మనకి. ఆత్మీయ జీవితంలో సందేహాలు ఉండటం మంచిది, కానీ అదే సందేహంతో కొనసాగటం అనేది మంచిది కాదు. ఎప్పటికప్పుడు సందేహాలు తీర్చుకొని మన జీవితానికైనా కొనసాగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ఒకసారి సందేహం వచ్చిందనుకోండి, అది ఇంకా లోపలికి దారితీసి ఇంకా వేరే సత్యాలు ఏవి కూడా హృదయంలో నాటనీయకుండా ఈ అసత్యం అనేది, అవిశ్వాసం అనేది చోటు చేసుకొని ప్రైజ్ గాడ్ వాటిని పళ్ళగించేస్తుంటుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మనం హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకి మనము 2 పడవల మీద కాలు పెట్టి స్వారీ చేస్తున్నారని చెప్పేసి చాలాసార్లు మనం వింటూ ఉంటాము. ఏ పడవ ఎక్కాలో మనకు నమ్మకం లేదు, ఏ పడవ ఎక్కాలో మనకు తెలియదు, ఏ పడవ మీద కాలు పెట్టాలో మనకు తెలియదు. అందుకని ఒక్కొక్కసారి ఏమనుకుంటాము, ఇదేనికైనా మంచిదిలే, 2 పడవల మీద కాలు పెడదాం అని డిసైడ్ చేసుకోలేక, నిర్ణయం తీసుకోలేక, తెగదింపులు చేసుకోలేక 2 పడవల మీద కాలు పెట్టి కొంత దూరం మనం ప్రయాణం చేస్తామేమో, చివరికి పడిపోతూ ఉంటున్నాము. ఆ పాటు ఎంతో గొప్పది అయి ఉంటుంది, గురి యొద్దకు చేరలేము. రెండవది నష్టపోతూ ఉంటున్నాము. తర్వాత ఆత్మీయ జీవితంలో అస్థిరత అనేది బట్టబయలవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, కొంతసేపు ఆత్మీయంగా ప్రవర్తిస్తూ కొంతసేపు శరీరానికి ఆలోచన చేస్తూ మనం ఉంటాము. కొన్నిసార్లు లోకానుసారంగా ప్రవర్తిస్తూ మళ్ళీ ఆత్మీయులుగా మనము ప్రవర్తించడానికి మొదలు పెడతా ఉంటాము. సంఘములో, సహవాసంలో, విశ్వాసం మధ్యలో ఉన్నంతకాలము ఆత్మీయులుగా కనపడతా ఉంటాము, విశ్వాసంగా కనపడతా ఉంటాము. బయటికి వెళ్ళి మన స్నేహితులతోటి, పాత స్నేహితులతోటి కానీ కలిసినట్లయితే లోకంలో మరలా మనము కలిసిపోతూ ఉంటున్నాము. హల్లెలూయా. ఇది ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి అంటే మన పునాదులు సరిగా లేవు. హల్లెలూయా. మన బలిపీఠము పడిపోయి ఉంటున్నది. ప్రార్థన అనే బలిపీఠము చెదిరిపోయి ఉంటున్నది. ఈ రాత్రికాల సమయంలో నన్ను చెప్పనివ్వండి, బలిపీఠము ఎక్కడైతే స్థిరంగా ఉంటుందో పొరపాటున కూడా నీ అనుమానానికి తావు లేకుండా నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండగలుగుతూ ఉంటున్నావు. వాక్యముతో ఎప్పుడైతే నీ హృదయం నింపబడుతూ ఉంటుందో నన్ను చెప్పనివ్వండి, నీ తీసుకునే నిర్ణయాలలో కూడా ఒక గట్టి నమ్మకం అనేది నీకు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, దేవునికి వాక్యం ఏముంటుంది?
ఆ మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరుడు. అతడు ఒకని ద్వేషించి మరి ఒకని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని శరీరకిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. యేసు ప్రభువారు క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇది మనం దేనికి పోల్చుకోవచ్చు? ఆమేన్. అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి లవోదికయ సంఘానికి మనం పోల్చుకోవచ్చు. లవోదికయ సంఘము ఈ రోజులలో ఉన్న సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. హల్లెలూయా. లవోదికయ సంఘము ఎలాంటిది అంటే అది చల్లగానైనా లేదు, వెచ్చగానైనా లేదు, నులువెచ్చని స్థితిలో ఉంటుంది. ఈ 20వ శతాబ్దంలో లవోదికయ సంఘానికి సాదృశ్యంగా నులువెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘము అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము దేవుని యొక్క క్యాలెండర్లో. ఆమేన్. ప్రకటన గ్రంథము 3:10 నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. 16 నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఘోరమైన సంగతి చూడండి. ఆమేన్. ఇది లవోదికయ సంఘం యొక్క పరిస్థితి. ఈరోజు నీ హృదయం ఎలా ఉంటుంది? చంచల బుద్ధితో విశ్వాసిగా ఉంటున్నావా? ఆమేన్. హల్లెలూయా. నన్ను చెప్పనివ్వండి, ఈ నిర్ణయాలు ఎప్పుడు కూడా ప్రైజ్ గాడ్ రెండుగా మనము ఉండకూడదు. రెండు మనసులు మనం కలిగి ఉండకూడదు. రెండు తలంపులు కలిగి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. రండి, పాత నిబంధనలో ఇంకొక విషయాన్ని మనము నేర్చుకుందాము. మొదటి రాజుల గ్రంథము 18:21 ఏలియా కాలంలో ఏలియా అంటున్నాడు, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించుడి. ఆమేన్. బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరమేయక ఒక మాటైనను పలకకపోయిరి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. చూశాడు. ఆమేన్. ఏలియానే ఎన్నో అద్భుత క్రియలు చేశాడు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అయినా కానీ ఒక ప్రక్కన బయలు మనసు వాళ్ళకి లాగుతూ ఉంటుంది, ఇంకొక ప్రక్కన ఏలియా వైపు రెండు మనసుల మధ్యలో వాళ్ళు పడుతూ ఉంటున్నారు. ఇంకా ఏలియా తెగదెంపులు చేసి ప్రజల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో నీ మనసు ఎలా ఉంటుంది? ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన విషయాలలో స్థిరమైనటువంటి మనసుగిన లేకపోతే నీ భౌతిక జీవితంలో కూడా నీకు స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు. ఇది ఖచ్చితంగా మనము తూచా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయమై ఉంటున్నది. ఎస్, ఇక్కడే నాకు చాలామంది తెలుసండి, ఆత్మీయ జీవితంలో స్థిరంగా లేరు. హల్లెలూయా. వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరంగా లేరు, వారి కుటుంబాలు కూడా స్థిరంగా లేవు. ఎంతో శోచనీయము. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అన్యులైతే ఒక సంగతి అనుకోండి, మామూలు విశ్వాసులైతే అనుకోవచ్చు. వాక్యం చెప్పగలిగినటువంటి విశ్వాసులు, నలుగురు వాళ్ళ వైపు చూసి పాఠం నేర్చుకునే మాదిరిగా ఉండగలిగినటువంటి విశ్వాసులు, అలాంటి విశ్వాసులు వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రైజ్ గాడ్ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక వాళ్ళను పాడు చేసుకున్నారు. ప్రైజ్ గాడ్. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. అట్లాగే మనం గలతీయులకు రాసిన పత్రిక 5:17 చూసుకుంటే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా నున్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. ఈ పోరాటం అనేది జీవితంలో జరుగుతూ ఉంటుంది. ప్రియ సంగమా, వాక్యం ఏంటంటే ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదిగే కొంది ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో, ఆత్మీయతలో, ప్రేమలో సహోదరుల యొక్క సహవాసంలో ఎదుగుతూ ఉంటున్నట్లయితే విశ్వాసుల యొక్క సహవాసంలో ఎదుగుతూ ఉంటున్నట్లయితే సంశయానికి కానీ, శంకానికి కానీ, అనుమానానికి కానీ, అవిశ్వాసానికి కానీ తావు లేకుండా పోతూ ఉంటుంది.
ఎందుకంటే నీలో ఉన్నటువంటి వాక్యము, నీలో విత్తబడినటువంటి యొక్క వాక్యము సజీవమైనటువంటి దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. విశ్వాసాన్ని పెంపొందించే వాక్యమై ఉంటున్నది. ఎంతవరకు నువ్వు విశ్వాసంలో బలపడుతూ ఉంటున్నావో అప్పుడు అంతగా నీ అవిశ్వాసం అనేది సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఈ యొక్క గొప్ప పాఠాన్ని ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. ఇంకొకటి చెప్పనా, ఈ సందేహాలు అనేవి ఏవైతే ఉంటున్నాయో యేసయ్యను మరలా పరుస్తూ ఉంటున్నాయి. ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ధరించాడు. ప్రైజ్ గాడ్. కానీ ఈ రాత్రి నన్ను చెప్పనివ్వండి పేరే దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనము ఎంత సందేహిస్తుంటున్నామో అంతగా ఆయన మనసును మనం నొప్పిస్తూ ఉంటున్నాము. ఆయన గాయాలను అనవసరంగా ఆ గాయాలను మరలా మనము రేపుతూ ఉంటున్నాము. ప్రైజ్ గాడ్. ఎందుకు? తోమా ఏమంటున్నాడు తెలిసిన, గాయాలలో నేను వేలి పెడితేనే, అసలు గాయాలే ఉంటే అప్పుడు ఎంత నొప్పి, దాని మీద చెడుక్కుంటే ఒక్కసారి ఆలోచించండి. తోమా ఏమంటున్నాడు అంటే ఆయన గాయాల్లో నేను ఏలు పెట్టాలి, ఆయన ప్రక్కలో ఎక్కడైతే ఆయన బల్యం దూసుకుపోయిందో అక్కడ నేను వేలు పెట్టాలి అంటే దాని అర్థం ఏంటి? ఉన్న ఆ గాయాన్ని ఇంకా ఉప్పు వేసి లేకపోతే కారం వేసి వేలు పెట్టడం ద్వారా ఏమవుతుంది? కారం వేసిన వాడబోతుంటున్నాం, మంట ఇంకా అధికం చేస్తూ ఉంటున్నాం. అంటే ఈరోజు నువ్వు సాక్షాత్తు వేలు పెట్టకపోవచ్చునేమో, కానీ నీ అనుమానమే ఆ వేలై ఉంటున్నది, నీ సందేహమే ఆ వేలై ఉంటున్నది, నీ శంకించే గుణమే ఆ యొక్క వేలై ఉంటున్నది. ఎంత ఆ గాయాలు మరలా రేగుతూ ఉంటున్నాయి, మరలా పుండు ఎక్కువవుతూ ఉంటుంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. ఎందుకు తోమా నేను చెప్పేదే రైటు అని నిరూపించుకునే దానికి ఎంత దూరమైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడు ఎట్టపోతే నాకెందుకు, ఎవడు బాధపడితే నాకెందుకు, నాకు మాత్రం ఇది కావాలి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన సంశయాన్ని, ఆయన సందేహాన్ని రైట్ అని నిరూపించుకోవాలని చెప్పేసి ఇంతవరకు ఆయన వెళ్తూ ఉంటున్నాడు. కానీ దాని ద్వారా ఎవరికి బాధ కలుగుతుంటుందో అది ఆలోచించటం లేదు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకనే అది మనం ఇందాక చదువుకున్నట్లుగా యోహాను సువార్త 20:25 వచనంలో, నేను ఆయన చేతుల మేకుల గుర్తులలో చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నమ్మనని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. యేసయ్యను మేము చూశాము అని తోటి శిష్యులు చెప్తా ఉంటే నేను నమ్మనని బలహీనంగా తన్ను తాను శిష్యుల ముందు బలపరుచుకుంటూ ఉంటున్నాడు. గాడ్. నన్ను చెప్పనివ్వండి, ఎప్పుడైతే ఈ డౌట్లు, ఈ సందేహాలు, ఈ అనుమానాలనేవి వస్తుంటున్నాయో విశ్వాసములో బలహీనులమైపోతూ ఉంటున్నాము. బలమైనటువంటి విశ్వాసం అనేది సన్నగిలి బలహీనతలోకి నిన్ను నెట్టివేస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 14:1 విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయాలను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. హల్లెలూయా. ఇటువంటి సందేహాల వలన తోమా విషయం బలహీనుడై ప్రైజ్ గాడ్ శిష్యుల గుంపును వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. లేకపోతే మొదటి ఆదివారమే అక్కడ మేడగదిలో ఉండి తక్కిన శిష్యులతో కూడా యేసయ్యను దర్శించుకునే ధన్యత ఆయనకు కలిగి ఉండేదేమో. పునరుత్థానటువంటి యేసయ్య యొక్క దర్శనాన్ని మొట్టమొదటిసారిగా కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సందేహించేవారు ఏ కార్యాన్ని కూడా పరిపూర్ణం చేయలేరు. ఏదైనా కానీ అసంపూర్తిగానే ఉంటుంది. ఏ పని చేసినా కానీ మధ్యలోనే అయిపోతుంటుంది అది. ఎందుకంటే చంచలం. ప్రైజ్ గాడ్. ఎందుకు? ప్రతిదానికి కోప్పడుతూ ఉంటారు, ప్రతిదానికి గొణుగుతూ ఉంటారు, సణుగుతూ ఉంటారు. ఏ కార్యంలోనైనా కానీ సందేహిస్తూ దేవుని బిడ్డరా గొణుగుతూ సణుగుతూ గిన చేసినట్లయితే గిన అది ఎవరికీ ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ పని పూర్తి కూడా కాదు చెప్పేసి మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, కానీ ఇలాంటి వారు
తీవ్రమైనటువంటి దుఃఖానికి గురవుతుంటున్నాను. అయ్యో నేను చేయలేకపోయాను, అయ్యో నేను అది సాధించలేకపోయానే, అయ్యో ఇట మాట్లాడలేకపోయానే, అయ్యో అట్లా చేయలేకపోయానే అని బాధపడుతూ ఉంటారు. ఎందుకు? ఇతరులు విశ్వాసంతో వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు వీళ్ళు వెనకంజ ఆత్మీయ జీవితంలో వేస్తూ ఉంటారు. ఇలాంటి వారితోనే సంఘాలలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మీన్ తమకున్న లోపాన్ని వాళ్ళు బయట పెట్టుకోరు, కానీ ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీన్ తమ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూడకుండా ఎదరవారి కన్నులో ఉన్నటువంటి నలుసును తీసివేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అనుమానమే ఒక దూలములాగా వారి జీవితంలో మారిపోతూ ఉంటుంది. అందుకని లూకా సువార్త 24:38 యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? యేసుప్రభు గమనించాడు వారి యొక్క ఆలోచనలన్నీ కూడా. రండి, అందుకని యేసుప్రభు డైరెక్ట్గా వారిని అడుగుతూ ఉంటున్నాడు. రండి ఇంకొక వచనం చదువుకుందాం. లూకా సువార్త 12:29 ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అట్లాగే 1 తిమోతి 2:8 చదువుకున్నట్టయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. హల్లెలూయా. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును, సంశయం అంటే అవిశ్వాసము, సంశయం అంటే అపనమ్మకము, అవిశ్వాసము, నమ్మకం లేనితనము, హల్లెలూయా, అవి లేకుండా పురుషులందరూ కూడా చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా కాలం కిందట మా ఇంట్లో బైబిల్ స్టడీ జరుగుతూ ఉండేది గురువారం రోజు. అండ్ తర్వాత మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తుండేవాళ్ళము. మేము వరల్డ్ మ్యాప్ ఇప్పటికీ నా దగ్గర ఉంది ఇంట్లో. ఆ వరల్డ్ మ్యాప్ ముందు పెట్టుకొని ప్రతి వారము ఒక్కొక్క దేశం గురించి మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము. ఒక వారంలో శ్రీలంక గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ కూడా దాదాపు 20-30 మంది వచ్చేవాళ్ళు. అందరం కూడా ఆత్మతో నింపబడి కన్నీరు కారుస్తూ రోజాడుతూ దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళము. మాలో మా స్నేహితుడు ఒక మహారాష్ట్రన్ బ్రదరు ఉండేవాడు. మాతో కలిసి తిరుగుతూ ఉండేవాడు, సహకారిగా ఉండేవాడు. ఒకరోజు ఆ రోజే ఆ ప్రార్థనలో మాతో ఏకీభించకుండా కళ్ళు తెరిచి చూస్తూ కూర్చున్నాడు. అట్లా జరగదు ఎప్పుడు కూడా, సాధారణంగా చేయడు అట్లాగా. కానీ ఆ రోజు ఏమో తెలియదు. ఇంక సరదాగా తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఉపవాసకుడి కదా, రాత్రి భోజనం చేసుకుని అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటున్నప్పుడు సరదాగా ఎవరో మాట ఎత్తారు, ఈరోజు శ్రీలంక గురించి మనం భలే ప్రార్థన చేశాం కదా అది ఇది అని అంటే, టక్కున ఆ బ్రదర్ ఏమన్నట్టుగా, ఏంటి మీరు చేసేది, ఇది మంచిదేనా? వాళ్ళ కులదేవత అది. బుద్ధిజం అనేది వాళ్ళ కులదేవత. ఎంతో కాలంగా వాళ్ళు క్రీస్తు కంటే ముందు వచ్చిన బుద్ధుడిని వాళ్ళు నమ్ముతూ ఉంటే, ఈరోజు మనం వచ్చి దేశాన్ని మార్చమంటే ఎట్లా కుదురుతుంది? ఇది ఇట్లాంటి ప్రార్థన చేయొచ్చా మనము అని చెప్పేసి ఆయన ఇన్నోసెంట్గా ఆ కోపాన్ని ఆ సందేహాన్ని పెట్టాడు. మేమందరం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయాం. ఇంతవరకు ఇలా ఉండి టక్కన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఈ సంశయాలన్నీ మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. కానీ నన్ను చెప్పనివ్వండి, వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తుంటున్నామో, ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం అడుగులు వేస్తూ ఉంటున్నామో, తప్పకుండా దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉంటున్నాడు. నిదానంగా ఆ బ్రదర్కు అన్ని విషయాలు కూడా చెప్పవలసినటువంటి బాధ్యత వచ్చింది. అందుకనే పురుషులు సంశయము లేని వారై, హల్లెలూయా, ఎలాంటి గొనుగుళ్ళు సనుగుళ్ళు లేకుండా, కోపతాపాలు లేకుండా చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15 అదే పౌలు ఏమంటాడు, సందేహించువారు ఏ కార్యములు చేయలేరని పౌలు చెప్తూ ఉంటున్నాడు. సలుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చూడండి, యేసుప్రభుల వారు సేవా జీవితంలో ఒక ప్రస్తావన ఇలా వచ్చింది. ఒక దయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వచ్చారు. యేసుప్రభు ఆ దయ్యాన్ని వెదలగొట్టాడు. సరే, అయిపోయిన తర్వాత ఈ శిష్యులో ఒక ఆరాటం అనేసి ఉంటుంది, మేము ఎందుకు చేయలేకపోయాము? హల్లెలూయా.
ఒక అనుమానం అనేది వారికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అప్పుడు ఏకాంతంగా శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి మత్తయి సువార్త 17:19 తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. హల్లెలూయా! ఎంత మంచి శిష్యులు చూడండి. వాళ్ళ బలహీనతను కప్పిపెట్టుకోలేదు, ఒకరి మీద ఒకరు తోసిపుచ్చుకోలేదు, మేమెందుకు చేయలేదు, నేనెందుకు చేయలేకపోయాను అని వాళ్ళ నీళ్ళని అడగలేదు, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోలేదు, కానీ సాకులు చెప్పుకోలేదు, కానీ సాడీలు చెప్పుకోలేదు, కానీ యేసు ప్రభువుని డైరెక్ట్గా వచ్చి అడుగుతూ ఉంటున్నారు. ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. ఈ రోజులలో ఎందుకు మనకి సమస్యలు వస్తున్నాయో తెలిసినా, ఏదైనా సమస్య వస్తే మనం ఎవరిని అడుగుతున్నాము? ఎవరిని అడుగుతున్నాము? ఎవరి దగ్గర సలహా తీసుకుంటున్నాము? సేవకులు పోయారు, ఆత్మీయులు పోయారు, ఎవడో లోకానుసారంగా వచ్చేసి వాళ్ళని అడిగి సలహాలు తీసుకుంటున్నాము. అందుకనే మనం ఏ కూలికి రాకుండా పోతుంటున్నాము. మన నిర్ణయాలు ఏవి కూడా స్థిరంగా ఉండటం లేదు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎవరి సలహాలు పాటిస్తుంటున్నావు? యేసయ్య దగ్గరికి రా. నువ్వు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. తర్వాత అందుక యేసుప్రభు ఏమంటున్నాడు 20వ వచనంలో, అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసాన్ని వ్యక్తపరిచారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డ, ఈ యొక్క పాటలు నేర్చుకున్నట్లయితే ఎంతో గొప్ప ఆశీర్వాదం అని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే సందేహించే వారికి ఏం దొరకదు. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ దీవెన ఉండదు. ప్రైజ్ గాడ్. అందుకని యాకోబు పత్రిక 1:8 గనుక సందేహించుటను బట్టి ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. అంటే ఏమీ దొరకదు. సందేహించేవానికి ఏమీ దొరకదు. సందేహించేవాని ప్రార్థన ఆలకించబడదు. సందేహించేవాని ప్రార్థన జవాబు రాదు అని చెప్పేసి మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. ఒకవేళ ఏ విషయంలోనైనా సందేహాలుగా ఉన్నట్లయితే, అపనమ్మకంగా ఉన్నట్లయితే ఈ రాత్రే, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఈ బలహీనతలో నుంచి నన్ను బయటికి తీ ప్రభువా బలం అని చెప్పేసి ప్రార్థన చేసి విడుదల పొందుకోమని చెప్పేసి దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. నమ్మలేని వానికి దేవుడు కూడా ఏం సహాయం చేయలేడు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకు అపనమ్మకం ఉంది అనుకోండి, అవిశ్వాసం ఉంది అనుకోండి, అలాంటి వారికి దేవుడు ఏమీ చేయలేడు. కారణం, విశ్వాసము లేని వారి ఎడల దేవునికి ఇష్టం ఉండదు. వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ప్రతిఫలము దయచేయువాడను నమ్మవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే మనం దేవునికి ఇష్టలంగా ఉంటాము. మనం నమ్మింది ఏదైతే అడుగుతూ ఉంటున్నామో, నమ్మినాం కాబట్టి దానిని పొందుకుంటూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులు ఎప్పుడైతే సందేహానికి గురి అవుతుంటున్నారో వారి జీవితంలో సందేహించే పరిస్థితులు కూడా వారికి ఎదురవుతూ ఉంటున్నాయి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ దుష్ప్రేరేపణ ఏదైతే ఉంటుందో దానిని మనం ఎదిరించే వారంగా ఉండాలి. ఆమేన్. దేవుడు తాను చెప్పినది చేయక తప్పకుండా ఆయన మానే దేవుడు కాదు. ఆయన తప్పకుండా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే ఆయన పలికాడో నీ జీవితంలో, నా జీవితంలో, ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. భలే కొన్ని రోజులు ఆలస్యం కావచ్చు, భలే మనం అనుకున్నట్లుగా అది జరగకపోవచ్చు, కానీ తప్పకుండా ఆయన వాగ్దానం చేసింది మాట మార్చకుండా, ప్రైజ్ గాడ్, ఆయన చేసే దేవుడై ఉంటున్నాడు. అది ఆ సత్యాన్ని స్థిరంగా, దృఢంగా, బలంగా మనం నమ్ముకుని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇందులో మనం చూసుకున్నట్లయితే అబ్రహాంకు ఉన్నటువంటి గొప్ప ఆదర్శము మనకు కనబడుతూ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. గొప్ప మాదిరిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఆమేన్. ఆత్మీయ జీవితంలో సందేహాలు కలగటం సహజం. ఓకే. ప్రైజ్ గాడ్. కానీ సందేహము, ఈ అనుమానాలు మన జీవితాన్ని నాశనం చేయకుండా, ప్రైజ్ గాడ్, మనం కాపాడుకునేదానికి ప్రయత్నం చేయాలి. నేను ఇందాక చెప్పినట్లుగా సందేహాన్ని ఎక్కువ రోజులు మన జీవితంలో గూడు కట్టుకోలేకుండా ఉండాలి. మన హృదయంలో గూడు కట్టుకోకుండా ఉండాలి. మన మనసులో గూడు కట్టుకోకుండా ఉండాలి.
సందేహాలు రావాలి. వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకొని ఆత్మీయ జీవితంలో కష్టపడ్డట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేహం వలన తోమ ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. చరిత్ర ఏముంటుందంటే తోమ ఆ బలహీనత ఆయనలోంచి పోలా. అందుకని ఆయన ఇండియా దేశానికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు, నేను ఇండియా దేశానికి వెళ్ళి నేను ఇట్లాగా ఒక వ్యక్తి మీ కొరకు, మానవ జాతి కొరకు మరణించాడు, ఆయన రక్తం కార్చాడు అని చెప్పేసి చెప్తే వాళ్ళు నమ్ముతారా అని ఆయన ఆ అనుమానంతో ఏం చేశాడంటే గెత్సెమనే తోటలో ఎక్కడైతే యేసు ప్రభువుల వారు ఒక బండ దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మారి ఆ బండ మీద పడిందో, ఆ బండను తొలుచుకొని ఒక ముక్క ఇండియా దేశానికి తీసుకొని వచ్చాడంట. నేను చూడలేదు, కానీ మౌంట్ థామస్ అని చెప్పేసి ఒక గుట్ట ఉంది మద్రాసులో. ఆ గుట్టలో మౌంట్ థామస్ అనే అక్కడ దేవాలయాన్ని కట్టాడు. ఎక్కడైతే ఈయన బల్యంతో చంపబడ్డాడు, తోమ ఎక్కడైతే చంపబడ్డాడు తమిళనాడులో, అక్కడ ఒక దేవాలయం కట్టి ఆ దేవాలయానికి మధ్యలో ఆ గోడకు ఎదురుగా ఉన్నటువంటి గోడకు మధ్యలో ఈ రాయిని పెట్టారంట. ప్రైజ్ గాడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాత్రికాల సమయంలో విశ్వాసులము అని బయలుపరిచి మనం ఎన్నోసార్లు సందేహిస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు విన్నారు కదా, తోమ ఎంతో నష్టపోయాడు జీవితంలో. ప్రైజ్ గాడ్. అలాంటి నష్టం మనకి జరగకుండా ఉండాలి అనుకున్నట్లయితే ఈరోజు నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క దాసుగా నేను చెప్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క మాటలు నమ్ముదాము, ఆత్మీయమైన విషయాలు నమ్ముదాము, నమ్మకాన్ని పెంచుకునే దానికి వాక్యంలో బలపడదాము, ప్రార్థనలో బలపడదాము. చెదిరిపోయినటువంటి ప్రార్థన బలిపీఠం యొక్క రాళ్లను మరలా సమకూర్చుకొని బలిపీఠానికి కట్టి ప్రతి ఉదయ సాయంకాల సమయాలలో నైవేద్యముగా నువ్వు సమర్పించగలిగినట్లయితే నువ్వు కోల్పోయిన విశ్వాసాన్ని, అడపాదడపా ఉన్న విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని, సందేహాన్ని మరలా దానిని నీకు పాజిటివ్గా మార్చుకొని విశ్వాస జీవితంలో నువ్వు కట్టబడగలుగుతూ ఉంటున్నావు. అవిశ్వాసంలో బ్రతకటం, జీవించటం, కొనసాగటం దేవునికి ఇష్టం లేదు. నన్ను చెప్పనివ్వండి, ఆ అవిశ్వాసం వలన దేవునికి గాయాలు రేపుతున్నావే కానీ దేవునికి ఉన్న గాయాలను మాన్పించడం లేదు. నష్టపోతున్నామే కానీ మనకి ఎలాంటి ప్రయోజనం అనేది లేదు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా గొప్ప విశ్వాసం కలిగి ఆత్మీయ జీవితంలో కట్టబడ్డట్లయితే ఎంతో ఆశీర్వాదమని దేవునికి దాసులుగా నేను ఆనబెడుతూ ఉంటున్నాను. అట్టి కృపాధన్యత దేవుడు మన అందరికీ దయచేసి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సార్వభౌముడా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చేదానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు కోటాను కోట్ల వందనములు. ఈ రాత్రికాల సమయంలో తోమలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని మా ప్రభా, అపనమ్మకాన్ని, సందేహాన్ని, శంకించే గుణాన్ని మా ప్రభా మేము కొద్దిపాటు ధ్యానం చేసుకునే దానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. ఎస్ లార్డ్, తోమ ఎంతైతే నష్టపోయి ఉంటున్నాడో అలాంటి నష్టం మాకు జరగకుండా మా జీవితాలలో కూడా విశ్వాసంలో బలపడి స్థిరంగా బలంగా కొనసాగే కృపను మీరు దయచేస్తారని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో మీరు ముట్టండి మా ప్రభు. హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి. ఎవరికి ఏ అక్కర్లు ఉంటున్నాయో, ఏ బలహీనతలు ఉంటున్నారో యేసు నామములో మీ దక్షిణ హస్తమును చాపి సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యము నైనా నమ్మకాన్ని వారికి దయచేసి హల్లెలూయా యేసు నామములో వారిని దీవించమని కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు. ఈరోజు నేర్చుకున్న పాఠములు మా జీవితంలో లార్డ్ స్థిరంగా బలంగా హృదయంలో నాటుకొని మా ప్రభా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృపను మాకు దయచేసి సహాయం చేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. తర్వాత దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాఠాలు వేరే వారికి కూడా పరిచయం చేయాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచ్చిన మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు, స్తోత్రములు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినమున బైబిల్ స్టడీగా కూడి వచ్చేదానికి దేవుడిచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలను ధ్యానించుకోవాలని నేను మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. ప్రైజ్ గాడ్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ధ్యానాలు మనం మొదలు పెట్టుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం కలుగునగా కని పలికిన మా యేసయ్య నీకు వందనాలు.